స్వాతంత్రం లేక తండ్రి బానిసత్వంలో బ్రతికేవారు అనేకులను ప్రభావ మేము చూసుకున్నాం తండ్రి. నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం తండ్రి 1947 తర్వాత మాకు ఇచ్చి మా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ద్వారా 1956 సంవత్సరంలో తండ్రి పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చి మా రాజ్యాంగాన్ని తండ్రి మేము అమలు పరుచుకునే విధానాన్ని తండ్రి మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ స్వాతంత్రాన్ని బట్టి మేము అనేక సంవత్సరాలుగా తండ్రి అనేక విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా భారతదేశం అభివృద్ధి చెందడానికి క్రైస్తవుల పాత్ర ఎంతో ప్రముఖమైందని అనేకులు తెలియజేశారు తండ్రి. దీనికి కారణం స్కూల్స్ స్థాపించి హాస్పిటల్ స్థాపించి అనేక భయంకరమైన భారతదేశంలో ఉన్న మూఢనమ్మకాలను తండ్రి క్రైస్తవుల ద్వారా ఎదిరించి అనేక తండ్రి బాల్య వివాహాలు కావచ్చు, అలాగే సఖీ సహగమనం కావచ్చు, గంగా నదిలో చంటి బిడ్డలను పారేసే విధానం కావచ్చు, ఇలాంటి అనేకమైన మూఢనమ్మకాలు తండ్రి క్రైస్తవం ద్వారా వాటన్నిటిని కూడా ఖండించి వ్యతిరేకించి వాటన్నిటిని మా దేశం దూరపరిచి తండ్రి ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఫలాలు ఫలించడానికి క్రైస్తవం ఎంతగానో ద్రోహం చేసిందని ఈ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. ఈనాడు అందరూ కూడా చదువుతున్నారంటే అందరిలో కానీ ఏ కుల మత భేదం లేకుండా తండ్రి మేము ఆ ఫలాలు అనుభవించినామంటే దానికి ముఖ్య కారణం స్వాతంత్రం ప్రభా. ఈ స్వతంత్ర దినాన్ని పురస్కరించుకుని ఈ శరవరం గ్రామంలో బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా సేవకులుగా మేము రాజకీయ నాయకులు అలాగే గ్రామ పెద్దల సహకారంతో తండ్రి ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ జరిపిస్తూ ఉండగా ఈ కార్యక్రమం అంతటి జయప్రదం చేయండి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమిత సుమధురపాణిని సుహాసిని సుమధురభాషిని శుభదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ప్రియులు ప్రెసిడెంట్ గారు ఎవరు చప్పట్లు పట్టద్దు. అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ చారిటబుల్ ట్రస్ట్ తరపున బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీ చర్చ్ సర్వవరం నందు అగాపే పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి దైవ సేవకులుగా మేమందరము కలిసి మరియు మా గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ లక్ష్మి గారు, శ్రీని గారు, పెద్దలు భాస్కర్ గారు, బాబరాజు గారు, నాగరాజు గారు తదితరులు మరి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది. మరి మా ప్రెసిడెంట్ అయ్య గారు సాల్మన్ రాజు గారు అగాపే పాస్టర్ యొక్క అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగించడానికి మాకు ఎంతో సంతోషకరం. అలాగే మా ప్రియులు స్నేహితులు దైవజనులు రెవరెండ్ ప్రభాకర్ గారు, కృష్ణాపర్ గారు, కాసురాయ్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనయ్యారు. అగాపే గౌరవ అధ్యక్షులు డేవిడ్ రాజ్ గారు, మరి జాయింట్ సెక్రటరీ గారు మొత్తం పీటర్సన్ గారు, సెక్రటరీ గారు మొత్తం వైస్ ప్రెసిడెంట్ దేవానందమయ్య గారు వారు ఫ్యామిలీతో హాజరవ్వటం వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు మరి మహేష్ బాబు గారు, మహేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇంకా జాయింట్ సెక్రటరీ గారు ప్రేమ్ గారు కూడా వచ్చారు. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా అనేకులు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవుతూ ఉన్నారు. అలాగే బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీ సంఘస్థులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశం యొక్క రక్షణ కొరకు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క రక్షణ కొరకు, క్షేమం కొరకు, అలాగే జిల్లాల వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడా దేవుని యొక్క రక్షణ అనుభవిస్తూ దేశ రక్షణార్థమైనటువంటి మారు మనసు భారతదేశము అంతటి మీద కూడా వ్యాపింప చేయబడాలని, అది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్పేసి విశ్వాసంతో మేము ఈరోజు దైవ సేవకులముగా ఈ బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీ చర్చ్ నందు
మేము ప్రార్థించబోతా ఉన్నాం. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి భారతదేశంకు క్షేమం అనుగ్రహించాలని చెప్పేసి మేము ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా మాత్రమే పరిస్థితులు మారుతాయని చెప్పేసి విశ్వాసం కలిగిన దైవ సేవకులముగా మరి అల్లూరి సీతారామరాజు జిల్లా అనుబంధ సంస్థ అయినటువంటి అగాపి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క ప్రార్థనలు మేము నిర్వహిస్తూ ఉండగా ప్రతి దైవ సేవకుల యొక్క ప్రార్థన ఈరోజు భారతదేశం యొక్క రక్షణ కొరకు ఉపయోగపడుతున్నాయి. దేశ రక్షణ అనుగ్రహించడానికి ప్రభు యొక్క హస్తము భారతదేశం మీద, భారతదేశ ప్రజలందరి మీద చాపి ఆయన కృపగల హస్తం చేత ప్రజలందరికీ కూడా సంతోష సమాధానాలు అనుగ్రహించబోతున్నారని నమ్మి విశ్వాసం చేస్తూ మేము ఈ జనగణమన ఆ యొక్క జాతీయ గీతాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. జాతీయ గీతం ఆలపించబోతున్నాం. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా, క్రౌంచల జయయుత రంగా, తవ శుభ నామే గాయే, తవ శుభాశిష మాగే, గాయే తవ జయ గాథా, జన గణ మంగళ దాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, రానైన మెస్సయ్యకు. ఈ లోకం నీ పాపం పోవాలంటే, పరలోక రాజ్యం కావాలంటే, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి ముందు ఉంచును కాక. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వోళ్ళు ఇప్పుడు పాస్టర్ అనేది ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇది మొదటిసారి చూడడం. బాగా చేశారు. ఈ కార్యక్రమం జరిపించిన పాస్టర్ గారికి, తోటి పాస్టర్లందరికీ వందనాలు. కూడా మా బావగారు భాస్కర్ రావు గారికి కూడా చెప్పండి సారా. మరి నాగరాజు ఇంకా సంస్కృతులు అనేకమైనటువంటి భిన్న జాతులు మధ్యన ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, భిన్న సంస్కృతులు, భిన్న మతాల మధ్యన ఈ క్రైస్తవ్యానికి ఒక ప్రేమను చూపించే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మన ప్రజల్ని ఆ ప్రేమ ద్వారా ప్రేమించి దేవుళ్ళు బలపరచడానికి, అలాగే గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, పల్లెలు కానీ, గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ ఆరోగ్య ఆయుష్తో నిరంతరము క్షేమంగా ఉండాలనే ఆలోచన తలంపు ద్వారా మేము ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ హోస్టింగ్ ద్వారా ఈ గ్రామానికి, అలాగే ప్రెసిడెంట్ గారు చాలా ప్రేమతో ఈ ఆహ్వానాన్ని అందించి రావటం, వారు ఏకీభవించడం ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ గ్రామాన్ని ఇంకనూ అనేకమైన విషయాలు అందరూ కలిసి ఉండాలి అన్న ఆలోచన తలంపుతోటి ప్రతి ఒక్కరూ, ఇది మత విభేదాలు కాదు, కేవలం ఏంటంటే ప్రేమను పంచుకోవటమే. మనందరం ఐక్యత కలిగి ఉండాలి. ఆ ప్రేమలో మనం అందరం ఎదుగుతూ ఒకరికొకరు సహోదరులుగా కలిసి ఉండటమే ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ రీతిగా మనందరం ఒకటని ఈ ఫ్లాగ్ హోస్టింగ్ ద్వారా ఈ మన గ్రామానికి కానీ, మన దేశానికి కానీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ నా మాట ముగిస్తున్నాను. నేను బావగారని పిలుస్తాను. నా కుడి ఎడమ పక్కన ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు, మన శ్రీని గారిని బట్టి, అక్కను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ గ్రామంలోకి నేను 2007లో వచ్చాను. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళైతేనేమి, పెద్దలేమి, ప్రతి ఒక్కరు ప్రజలేమి నన్ను చాలా ఆదరించారు, ప్రేమించారు. అందుకని ఇప్పుడు ఈ యొక్క 2024 సంవత్సరంలో నేను ఈ యొక్క జెండా వందనం ద్వారా మా భారతదేశానికి రక్షణ కలగాలని, ముఖ్యంగా మా సర్వవరం గ్రామానికి, దేవీపట్నం మండలానికి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు ప్రభువు క్షేమాన్ని అనుగ్రహించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము దాదాపు 3 గంటల పాటు సంఘంలో ఉండి దైవ సేవకులందరి చేత ప్రార్థన చేయించాలని చెప్పేసి దేశ రక్షణ కోసం, జిల్లాల రక్షణ కోసం, అధికారుల క్షేమం కోసం
విద్యార్థుల యొక్క క్షేమం కోసం, యవనస్తుల క్షేమం కోసం ఈ ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మా బావగారులు మరియు భాస్కర్ రావు గారు గ్రామ పెద్దలుగా ఉన్నారు. ప్రెసిడెంట్ గారు శ్రీను గారు బట్టి మన నాగరాజు గారిని బట్టి, బాబురాజు గారిని బట్టి గ్రామ పెద్దలుగా మరియు వారు ఈ కార్యక్రమంలో హాజరవడాన్ని బట్టి, ఇంకా మా సంఘస్థులు ఆగామి పాస్టర్ షెల్టర్ అసోసియేషన్లో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు సాల్మాన్ రాజు గారు, గౌరవ అధ్యక్షులు డేవిడ్ రాజు గారు, మా సెక్రటరీ గారు పీటర్సన్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ గారు దేవానందమయ్య గారు, ఇంకా ట్రెజరర్ గారు, వీరందరూ కూడా జాయింట్ సెక్రటరీ గారు ప్రేమ్ కుమార్ గారు, మహేష్ గారు మరియు ఈ సేవకుల యొక్క బృందము ఈ స్థలంలో హాజరవడాన్ని బట్టి, అలాగే మా స్నేహితులు రెవరెండ్ ప్రభాకర్ అయ్య గారు, క్రిస్టఫర్ గారు, వాసులయ్య గారు ఈ స్థలంలో ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమం ఈ బ్లాక్ హోస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న దాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరటి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు, దీవించబోతూ ఉన్నారు. ఇంకా మంచి పదవులలో మీరు ఉండాలని చెప్పేసి దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్తో నింపాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభు పేరటి మీపై దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన కాక. మా బావగారులు మమ్మల్ని ఈ స్థలంలో మేము పరిచర్య చేసేంత వరకు కూడా వీరి సహకారం మాకు ఎప్పుడూ ఉంటుందని నమ్ముతూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం యొక్క 2024 ఆగస్టు 15 ప్రభా ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన మా గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ గారిని బట్టి వారి యొక్క సమూహం బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతా వీరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన మా యొక్క సేవకులందరినీ దీవించండి. ఈ కార్యక్రమంలో ఈ రీతిగా జరిగించిన మా ప్రియులు రాజబాబాయ్ గారు, కుటుంబము, సంఘము ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము ఈ యొక్క గ్రామమునకి కార్యక్రమంలో పాలుభాగస్తులైన పెద్దలైన వారికి, మా యొక్క సేవక బృందానికి దేవుని ఆత్మ ఎల్లప్పుడూ తోడే నడిపించి బలపరిచింది కాక. ఆమేన్. అంశాలను ఇక్కడ ఏర్పాటు చేసి మా ప్రియులు జరిగిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సెమినార్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కుమారుని మీరు దీవించండి. ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీని ఇంకనూ అనేక శాఖలుగా విస్తరింపచేయండి. తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన పరిచర్యను ఇంకా విస్తరింపచేయండి ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి మా తోటి చెత్త పని వారైనటువంటి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇస్తాపర్ గారిని బట్టి, ప్రభాకర్ గారిని బట్టి, కాసులు గారిని బట్టి, ఆయన ప్రభువ దేవానందమయ్య గారిని బట్టి, మహేష్ గారు, ప్రేమ, నాయన కుమారుడు ప్రభు పీటర్సన్, నాయన ప్రభు అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వచ్చిన మా అందరినీ చెప్తున్నాం ప్రభు. ఈరోజు చాలా మంది రావాలి. వారికి ఉన్నటువంటి పడలిక లేకపోతే పనుల ఒత్తిడిని బట్టి చాలా మంది రాలేదు. ఏది ఏమైనప్పటికీ నీ లేఖనం ముందు ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మనుషులు ఉంటారని సెలవించిన దేవా, మా మనుషులు మీరు ఉండండి. ఇప్పుడు జరుగుతున్న కార్యం అంతట్లో కూడా మీరు ఉండండి. యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. దేవుని నామానికి మేము కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించిన ప్రియులు ఆత్మీయ తమ్ముడు పీటర్సన్కు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగామి భాష అసోసియేషన్లో ఉన్న మా జతపతి వారు, మా యొక్క గౌరవ అధ్యక్షుడు రాజబాబు గారికి మమ్మల్ని ఈ రీతిగా ఆహ్వానించి మాకు మంచి సమయాన్ని ఇచ్చిన ప్రియులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మా యొక్క ప్రియులు క్రిస్టఫర్ గారికి, ప్రభాకర్ గారికి, కాసులు గారికి మన ఉదయపూర్వక వందనాలు. అదే రీతిగా మా యొక్క ఫెలోషిప్లో పెద్దలుగా ఉన్నటువంటి దేవానందమయ్య గారిని బట్టి, అదే రీతిగా ప్రేమ్ గారిని బట్టి, మహేష్ గారిని బట్టి, పీటర్సన్ గారు, దేవానంద గారి యొక్క సతీమణి గారు, మా అమ్మగారిని బట్టి, యేసు కుమారి గారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మంచిది. ఈ యొక్క కార్యక్రమం ముందుకు నడిపించుతున్న కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్యలేఖన భాగము 33వ దావీదు కీర్తన, 133వ దావీదు కీర్తన. ఇప్పుడు మాదిరిగానే కాస్తులు గారు ఎదురుకు వచ్చి ఆ వాక్య భాగం చదవలసిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా 2వ వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు సోదరుల ప్రేమ చదవలసిందిగా మనం చేస్తున్నాను. తర్వాత
ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను ఘటము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంది. సియోని కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. వాక్యం చదువుకున్నామండి. వాటి భయము చేత భూమి కంపించి ఉన్నది, ఆకాశమును తత్తరించినది, సూర్యచంద్రులు తేజోమేత కలుగుతున్నది, నక్షత్రాలకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యములకు నడిపించుచు ఉరుముల వలె గర్జిస్తున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళ గనబడేవాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనస్ఫూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా మీ దేవుడని యెహోవా కరుణావాచ్యము గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృప గలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక ప్రత్యర్థతపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రుప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడిని యెహోవా తగిన నైవేద్యమును ఆనందమును మీకు దీవెనగా అనుగ్రహింపని ఎవడు చెప్పగలడు? సీయనులో బాగా ఉండుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనములు సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంచుడి, చిన్నవారిని స్నానపానము చెయ్యు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురముల నుండి పెళ్లి కుమారులు గదిలో నుండి రావాలని. యెహోవాకు పరిచర్య చెయ్యు యాజకులు మండపమునకు బలిపీఠకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా ఈ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనుల మీద ప్రభుత్వం చేయనట్లు వారి అవమానమును అప్పగింపకు. లేని అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందరూ కదా అని వేడుకోవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూనుకొని తన జనుల ఎదుట జాలి చేసుకును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పేదేమనగా, ఇకను అన్యజనులు మిమ్మను అవమానపరుస్తగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపివేసేదను. దేవుడు చిన్న వాక్యం దీవించిన కాక. బ్రిటిష్ వారు మిగతా దేశాలన్నీ కూడా ఈ భారతదేశంలోకి వర్తకం నిమిత్తం, ఆహార పదార్థాల నిమిత్తము వారు భారతదేశంలో పట్టుపెట్టారు. అయితే బ్రిటిష్ దేశము మిగతా దేశాలతో యుద్ధం చేసి, అంటే పోర్చుగీస్ వారిని, ఫ్రెంచ్ వారిని, డచ్ వారిని వీరందరితో యుద్ధం చేసి వర్తకంలో మేమే ముందుండాలి, వ్యాపారం చేయడంలో మేమే ముందుండాలి, ఇక ఎవరైనా మా కిందే, లేకపోతే ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు తరివేశారు. అయితే మిగతా దేశాలు బ్రిటిష్ వారి నుండి ఓడిపోయాయి, కానీ ఫ్రాన్స్ దేశం లేదా ఫ్రెంచ్ దేశం మాత్రం చాలా బలంగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, భారతీయుల యొక్క రాజకీయ వ్యవస్థను మనము బలోపేతం చేయాలి, రాజకీయ అధికారం మనకు తోడైతే కనుక మనము ఈ ఫ్రాన్స్ దేశాన్ని ఓడించగలం అని ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని భారతీయుల మీద రాజకీయ వ్యవస్థను స్థాపించి బ్రిటిష్ రాజ్ అనేటువంటి ఒక రూల్ని తీసుకొచ్చారండి. ఆ సమయంలోనే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. విభజించి పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, ఇదిగో ఇక్కడ రాజుల మధ్య సఖ్యత అనేది లేదు, ఏ రాజులు కూడా కలిసి లేరు, ఇటువంటి సమయంలోనే మిమ్మల్ని విభాగించి మనకు అండగా ఉండేలాగా, మనకి అనుకూలంగా మార్చుకునేలాగా చేయాలని ఆనాడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని అనేకమైనటువంటి విధాలుగా విభజించి
ఇంకా రకరకాలైనటువంటి ప్రయత్నాలకి వారు తావు చూపించారండి. ఈ విధంగా వారి వ్యాపార నిమిత్తము భారతీయుల్ని అనేక హింసలకు గురి చేశారు. ప్రతి దాని మీద పన్నేశారండి. ఉప్పు మీద కూడా పన్నేశారు. ఆ సమయంలోనే క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టడం కూడా జరిగింది. కానీ ఈ విధంగా భారతీయులు అనేక మంది స్వాతంత్ర ఈ పోరాటంలో వారు సమిధులుగా అమృతైపోయారు. రక్తాలు కాల్చారు, ప్రాణాలు పరంగా పెట్టి మన దేశం నిమిత్తము వారు ఎంతో కష్టపడ్డారు. ఈ విధంగా స్వాతంత్రం అనేది మనకి ఏదో కేవలం ఒక రోజులోనూ ఒక రాత్రిలోనూ మన దేశానికి స్వాతంత్రం రాలేదు. కానీ దాదాపుగా 2 శతాబ్దాల పాటు ఈ యొక్క పోరాటం కొనసాగింది. చివరికి 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి వారు మన దేశాన్ని విడిచిపెట్టుకున్నారు. అహింసతో క్రీస్తు చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం బియాటిట్యూడ్స్లో కూడా క్రీస్తు ప్రభువు ఇదే చెప్తూ ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. అలాగే అహింస అనేదే మనం చేపట్టాలి తప్ప ఎవరైనా నేను కొట్టినప్పుడు నీవు ఒక చెప్పు మీద వాడిని కొడితే మరో చెప్ప చూపించమనేటువంటి ఈ సిద్ధాంతం గాంధీ గారికి చాలా నచ్చి అహింసతోనే మనం పోరాడాలి, ఆయుధాలతో పోరాడి మనము గెలవలేము కానీ అహింసతో పోరాడతామని ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే ఆచరించారో ఆల్రెడీ ఆ ప్రిన్సిపల్ని ఎరిగినటువంటి బ్రిటిష్ వారు ఇక వీరితో మనం పోరాడే లాభం లేదని 1947వ సంవత్సరము ఆగస్టు 14 అర్ధరాత్రి వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మన దేశాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా చరిత్రలో నిలిపారు. ఈ విధంగా ఎందరో స్వాతంత్ర సమరయోధులు రక్తాన్ని చిందించి మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు. అలాగే పాప భూమిలో దాస్యము అనేటువంటి కాడి కింద చిక్కుకున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనకి, ముఖ్యంగా మానవులమైనటువంటి మన నిమిత్తము మన ఆది తల్లిదండ్రులైనటువంటి వారి దగ్గర నుంచి కొనసాగుతున్న ఈ మరణము అనేటువంటి దాస్యం కింద నుంచి క్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించడానికి ఆయనే నరమాత్రుడిగా అవతారం పెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారండి? స్వాతంత్ర సమరయోధులు వారు రక్తాన్ని చిందించారు. అలాగే మన క్రీస్తు ప్రభువారు కూడా రక్తం చిందించి ఈ దాస్యము అనేటువంటి ఈ కార్యక్రమం నుంచి మనల్ని విడిపించారు. మరణపు ముళ్ళను ఆయన విరిచి తిరిగి లేచి మనకి కూడా ఆ అవకాశం ఇస్తున్నాడు. క్రీస్తునందు ఎవరైతే మృతి పొందుతున్నాడో వాడు అలా లేస్తాడు, అలా వారు లేస్తారు. ఈనాడు మన దేశం నిమిత్తం వారి ప్రాణత్యాగం చేసినటువంటి ఎందరో మహానుభావులు మనం తలుచుకుంటున్నాం. వారు రక్తం చెందించినటువంటి పేరును బట్టి వారిని గణపరుస్తున్నాం. అలాగే క్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మన నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసి ఆ చిందించిన పవిత్రమైన రక్తం చేత మనకి స్వాతంత్రము కలుగజేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నారు పౌలు గారు? ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాలి కింద చిక్కుకొనకుడి. ఆహారం విషయంలో శోధన అనేటువంటి ఆ యొక్క దాస్యము, ఆ బానిసత్వము ఈ భూమికి వచ్చింది. అలాగే ఆహారం విషయంలోనే బ్రిటిష్ వారు ఇతర దేశాల వారు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేశారు. రెండింటి నుంచి కూడా క్రీస్తు ప్రభువు మనల్ని విడిపించి ఉన్నారండి. ఇక మనం దాసులం కాదు, ఇక మనం దాసులం కాదు, మనము బానిసలము కాదు. మనల్ని క్రీస్తు ప్రభువారు స్వతంత్రులుగా చేశారు. వ్యక్తిగతంగా మనల్ని స్వతంత్రులుగా చేశారు. దేశ పౌరులుగా కూడా దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. ఈ విధంగా మనం అందరం కూడుకుని ఈ విధంగా ఒక సభను జరిపించుకుంటున్నాం అంటే మనకు స్వాతంత్రం ఉంది కదా. ఈనాడు అనేకమైన దేశాలు, కమ్యూనిస్ట్ దేశాల్లో ఈ విధంగా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం లేదు. చైనా దేశంలో అయితే పాస్టర్ గారులందరినీ కూడా వారు జైల్లో పెడుతున్నారు. కేవలం పాస్టర్ దగ్గర మాత్రమే చైనా దేశంలో సువార్త చేస్తున్నారు. కానీ భారతదేశంలో మనకి ఈ సువార్తని
దేవుడు బహిరంగంగా చాటి చెప్పడానికి మనకి స్వాతంత్రమును అనుగ్రహించాడు. ఆహారం ద్వారానే దాస్యం అనేది భూమి మీదకి వచ్చింది, మరణం అనేటువంటి రూపు దాల్చింది. ఆహారం ద్వారానే బానిసత్వం అనేది భారతదేశానికి వచ్చింది. దాని నుంచి కూడా 200 సంవత్సరాల తర్వాత యోధులు పోరాడి అహింస ద్వారా వారు జయించగలిగారు. కేవలం అహింస ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. భారతదేశంలో మనకు అనేకమైనటువంటి హింసలు, శ్రమలు కలుగుతూ ఉండగా మనం కూడా క్రీస్తు వలె ఓర్పుతో మనము నిలవబడి క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించాలని దేవుడు సెలవుతున్నాడు. కనుక మన యొక్క దోషము కాదు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మన దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి. ఏ దాస్యమును కాడి కింద మీరు చిక్కుకొనవద్దని క్రీస్తు ప్రభువు మనకు సెలవుస్తున్నారు. ఈ స్వాతంత్రమును మనము స్వతంత్రించుకుంటే కాక ఇతరులకు కూడా ఈ స్వాతంత్రము, క్రీస్తు అనేటువంటి స్వాతంత్రమును మనం బయలుపరచలోగా క్రీస్తు విలువైన పాత్రలుగా మన అంతరంలో కూడా దేవుడు ఆశీర్వదించాలని వాడుకోవాలని కోరుకుంటాం. కొద్ది మాటలు దేవుడు గురించి ఆశీర్వదించుకుంటాం. చాలా చక్కటి వాక్యం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకైనా రాయించాడు అంటే, బైబుల్ ఏది చెబుతాడో, అంటే దేవుడు ఏది చెబుతాడో లోకం దానికి వ్యతిరేకంగా వెళ్తాడు. కనుక ఏంటంటే ప్రస్తుతానికి మనం అదే పనిలో ఉన్నాం. దేవుడేమో ఆదమ్మ వాళ్ళకి చెప్పాడు, కానీ మనం వ్యతిరేకంగానే చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతగా ఉండమని రాశాడు, కానీ సేవకులు మనమందరూ ఎలా ఉన్నాం? ఐక్యతగా ఉన్నట్టుగా కనపడుతున్నాం, కానీ ఒరిజినాలిటీగా చూస్తే ఐక్యత అనేది లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు ఉన్న లక్షణం, సాతాను లక్షణం ఉన్నాయి, విభజించి పాలించు అన్నట్టుగా సేవకులను కూడా ఏం చేస్తారంటే తారతమ్యాలు పెట్టి, పెద్ద డైరెక్టర్ గారు, చిన్న డైరెక్టర్ గారు, లేకపోతే చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు అని రకరకాలుగా పెట్టి సాతానుడు మనల్ని బాగా విడదీసేసి సేవను జరగకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే సాతాను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటే కలిసి ఉంటే అంట, కలిసి ఉంటే ఏంటంట అదంటే అసలు చాలా ఐక్యత కలిగి ఉంటే అంత మేలు. 2 మేలు, మనోహరం. మనోహరం అనే మాట చాలా అసలు మన ఎప్పుడు విషయంలో దొరకని అద్భుతం అన్నమాట. మనోహరం అంటే చాలా అద్భుతమైనది. ఆ విషయాన్ని మనం గమనించాం. మనోహరం అంటే మనం సర్వసాధారణంగా చూస్తే కొండల ప్రాంతాన్ని చూస్తే కొండలు కనపడదని చాలా అందంగా నువ్వుగా కనపడినట్టుగా చాలా చక్కటి అందం, అది మనోహరం అన్నమాట. అందుకనే ఏపీలో టూరిజం అనేది కూడా డెవలప్ అయింది. టూరిజం ఉన్న ప్లేస్ ప్రాంతాలు చాలా డెవలప్ అయింది. కారణం ఏంటంటే అవి చూడడానికి అందంగా ఉంటాయి. సిమ్లా, డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్, అరకు, ఇవన్నీ కూడా ఏంటంటే చూడడానికి చాలా అందమైన ప్రదేశాలు. ఎందుకంటే అవి అందంగా ఉంటాయి కనుక అందరూ అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటాడు. పర్వతాన్ని కూడా దేవుడు అదే రీతిలో చెప్పాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి మన అందరం సిద్ధపడాలంటే ఐక్యతగా ఉండాలంటాడు. మేలు అనేదాన్ని మనం మర్చిపోతున్నాం, మనోహరం అన్నదాన్ని కూడా మనం మర్చిపోయి సేవకులుగా మరి చాలా విషయాల్లో మనం ఏంటంటే అనకూడని, చెప్పకూడని విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి సేవకులు. అందుకని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలో మనం చాలా తెల్లగా రాసి ఉంచాడండి. అయితే విషయం ఏంటంటే ప్రస్తుతం మనమైతే చాలా చక్కగా స్వాతంత్రం జరుగుతున్నాం, కానీ